వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అర్జున, వివేకాన్ని కోల్పోకుము. ఆత్మలు నశించనివని, జన్మాదులు లేనివగుటచే స్థిరరూపం కలవని ఎరింగిన వాడెవ్వడు ఆత్మలను ఏ శాస్త్రాదుల చేతనో చంపించు ప్రయత్నం చెయ్యడు. స్వయంగా యుద్ధంలో చంపు ప్రయత్నం చెయ్యడు. కనుక బుద్ధిమంతుడు చేయు యుద్ధ క్రియలలో అతడు చంపుచున్నది కేవలం పాపదుష్టమైన శరీరంలనేనని గుర్తించుకునుము. ఆత్మ యొక్క యథార్థ స్థితి నీకు తెలియక భ్రమపడి భీష్మద్రోణాదుల ఆత్మలను చంపుచున్నానని శోకం చెందుతున్నావు. అది విడువుము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు శిథిలమైన వస్త్రాదులను వదిలివేసి కొత్త వస్త్రాలను ఏ విధంగా ధరించుచున్నాడో అలాగే జీవుడు శిథిలములగు ఈ శరీరాలను వదిలివేసి కర్మానుభవంచే నూతన శరీరాలను పొందుచున్నాడు. ఇది ధర్మయుద్ధం. ఇందులో మరణించిన వారి అందరికీ రమణీయ దేహాలే లభించుట అనేది నిశ్చయం. కనుక ఇకపై దేహమే లభింపక ప్రళయంలో ఆత్మ మగ్గిపోవాల్సి ఉండునేమో అని కానీ, ఒకవేళ లభించినా ఇప్పటి శరీరాల కంటే చెట్టు, పక్షి ఇత్యాది నీచ శరీరాలు లభించునేమోనని కానీ బెంగ నీకు అవసరం లేదు. ఆనందించవలసిన యుద్ధ విషయంలో శోకించుచున్నావు నీవు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. నశింపజేయు వస్తువు నశించు వస్తువులో దూరి తన ప్రభావాన్ని చూపాలి అనేది నియమం. ఆత్మలు అన్నింటికంటే సూక్ష్మమైనవి. వాటిలో ఏ వస్తువు దూరి తన ప్రభావాన్ని ఆత్మపై చూపలేవు. కావున ఖడ్గాది ఆయుధాలు ఆత్మను ఛేదింపజాలవు. అగ్ని ఆత్మను దహించలేదు. ఆత్మను నీరు కూడా తడుపజాలదు. వాయువు శోషింపజేయదు. ఆయా వస్తువులకు ఆత్మపై తన ప్రభావం చూపు శక్తి లేదు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ ఇతర వస్తువుల వలె కన్ను మొదలగు జ్ఞానేంద్రియాలకు తెలియవలసింది కాదు. మనసుతో కూడా దాన్ని తలంప అశక్యమైనది. కర్మేంద్రియములచే ఏ వికారాన్ని పొందనిది. ఇలా శాస్త్రం తెలుపుచున్నది. ఆత్మ శాశ్వతమైనదని తెలుసుకోము. కావున దుఃఖించుట మానుము అర్జున అని కృష్ణుడు తెలియజేయుచున్నాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అతీంద్రియమై ఊహాతీతమగు ఆత్మను అంగీకరించక శరీరాన్నే ఆత్మ అని కొందరు భ్రమిస్తారు. అలాంటి వారు శాస్త్రాన్ని అంగీకరించక కేవలం తన బలంపైనే ఆధారపడతారు. నేనే వీరిని చంపేవారిని అని అనుకుంటారు. నీవు కూడా అలా భ్రమకి లోనవుతున్నట్టున్నావు. అట్టి వారి దృష్టిలో ఆత్మలు ఎల్లప్పుడూ పుడతాయి, చనిపోతాయి. ఒకవేళ నీవు అలాంటి భ్రమకు లోనైనా శోకించవలసిన అవసరం లేదు. బల పరాక్రములలో నీవు చాలా గొప్పవాడివి. నీ బోటి శూరునకు యుద్ధం ఆనందదాయకం. ఆత్మ వేరు లేదనుకొనుటచే పరలోక భయం లేదు. చనిపోయిన వారందరూ మోక్షాన్ని పొందుతారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి.
దేహమే ఆత్మ అనువాని ప్రకారమైన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి తిరిగి పుట్టుట తప్పదు. పుట్టి పెరిగి నశించి తిరిగి పుట్టుట అనే పరిణామం కలుగుట శరీరాలకు పరిహరింప వీలు లేనిది కనుక ఎందుకు వాని గురించే శోకించుచున్నావు అని కృష్ణుడు అర్జునుని అడుగుచున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. హే అర్జున, మనుష్య పశు పక్షి మొదలగు శరీరాలన్నింటి యొక్క పూర్వావస్థ ఏమిటో నీకు తెలియదు. ఇవి ఎలా ప్రారంభమైనవో పూర్వం ఎలా ఉన్నాయో తెలియవు. వీటి చరమావస్థ మరణించిన పిదప ఎలా ఉంటాయో కూడా తెలియదు. కేవలం ప్రస్తుతమున్న మధ్యస్థితి మాత్రమే నీకు తెలియచున్నది. ఈ అవస్థలు మారుట నీ చేతిలో లేదు. ఈ శరీరాలు నశించకుండా నీవు ఆపలేవు. అట్టి శరీరాలకై విచారమేలా? అర్థాత్ శరీరమే ఆత్మయ్యని భావించినను ప్రస్తుతం విచారించనవసరం లేదు అని. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఈ ఆత్మ ఆశ్చర్యభూతమైనది. దీన్ని ఎవరో ఒకరు చూడగలుగుచున్నారు. అలానే ఎవరో ఒకరు దీనిని గురించి చెప్పగలుగుచున్నారు. మరొకడు దీనిని గురించి వినుచున్నాడు. కానీ ఎవ్వరూ దీనిని గురించి విన్నా పూర్తిగా తెలుసుకొనలేడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేవ మనుష్యాది భేదములలోనున్న దేహంలన్నింటి లోపలుండే జీవులందరూ ఒకే స్వరూపం కలిగినవారు. ఆయా శరీరాలు వధింపబడినా అందరి జీవులు మాత్రం వధింపబడరు. కావున భరతవీరుడా, అర్జునుడా, నీవు భీష్మద్రోణాదులను గురించి మాత్రమే కాదు, దేవతలు మొదలు స్థావరముల దాకా ఏ భూతముల గురించి కానీ శోకించవలసిన అవసరం లేదు.